తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి ట్విస్ట్లతో చిన్ని సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిన్ని సీరియల్ కథలో కావేరి చనిపోయింది. అయితే కావేరి నిజంగానే చనిపోయిందా అనేది సీరియల్ చూస్తున్న వీక్షకులకి పెద్ద క్వశ్చన్ అని చెప్పాలి. రాజు కావేరి అమాయకత్వాన్ని రుజువు చేసి ఎలాగైనా బయటికి తీసుకొస్తానని సత్యంకి చిన్నికి మాటిస్తాడు. అయితే బాలరాజు అనుకోకుండా ఆ సమయంలో మాయమైపోతాడు. అయితే నాగవల్లి గ్యాస్ సిలిండర్ పేరి కావేరి చనిపోయేలా ప్లాన్ చేస్తుంది. మహిళా కారాగారంలో ఉన్న కావేరి గ్యాస్ సిలిండర్ పేరి చనిపోతుంది. అలా గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటల్లో చనిపోయింది అని చూపించారు. అయితే కావేరి చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చినప్పటికీ ఆమె మొహానికి గుడ్డ చుట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఆమె కావేరి అయి ఉండదు. ఖచ్చితంగా కావేరిని ఎవరో ఒకరు కాపాడే ఉంటారు. ఎక్కువ శాతం బాలరాజుయే కావేరిని రక్షించి ఉంటాడు. ఎవరికీ తెలియకుండా బాలరాజే కావేరిని రక్షించి తీసుకెళ్లుంటాడు అని అనిపిస్తోంది. ఖచ్చితంగా కథలో ఇదే జరుగుంటుంది. అప్పుడే బాలరాజు క్యారెక్టర్ ని హైలైట్ చేసినట్లు ఉంటుంది. నాగవల్లి బారి నుండి కావేరిని రక్షించడానికే బాలరాజు కావేరిని రహస్యంగా పక్కకి తీసుకెళ్లుంటాడు అని అనిపిస్తోంది. అయితే మంటల్లో కాలిపోయిన కావేరికి అదే రూపం ఉంటుందా లేదా కావేరి ముఖం ఏమైనా మార్చేస్తారా మరి చూడాలి. ముఖం కాలిపోయింది కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ వేసి కావేరికి సరికొత్త రూపాన్ని ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కావేరిని సరికొత్త రూపంలో అయినా చూపించొచ్చు అనిపిస్తోంది. అప్పుడే కావేరిని ఎవరు గుర్తించకుండా మళ్ళీ చిన్నికి మరొకరిలా దగ్గరవుతుంది అని అనిపిస్తోంది. రాబోయే ఎపిసోడ్స్ లో ఇలా జరిగే అవకాశం కూడా ఉంది. చిన్ని సీరియల్లో కావేరి రూపాన్ని మార్చేస్తారా, ఇకపై కావ్య కావేరిగా నటించరా, మరొక కొత్త నటిని కావేరి పాత్రలో తీసుకొస్తారా మరి చూడాలి. చిన్ని సీరియల్లో కావేరిగా కావ్యశ్రీ ఉండాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? కావేరి చనిపోయి ఉంటుందా బ్రతికుంటుందా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.